హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మగ్గం వర్క్ బ్లౌజ్ షార్ట్ వీడియోలను మొత్తం కుట్టడం చూపిస్తా చూడండి. ఇప్పుడు మంచి మళ్ళ పైన లైనింగ్ పెట్టి ఈ విధంగా నేను చూపించే విధంగా ఇలా కుట్టుకోవాలి నీట్‌గా. గల్ల రౌండ్ అనేది కరెక్ట్ కుట్టి ఇలా ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసుకొని మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకొని ఉల్టా మలుపుకోవాలి. ఉల్టా మలుపుకొని సూది ఇరగకుండా జాగ్రత్తతోని కుట్టుకోవాలి. నీట్‌గా రౌండ్ అనేది కుట్టుకోవాలి. చూడండి. ఈ విధంగా అనగడానికి కుట్టు పెడుతున్నా నేను. ఎందుకంటే పైనుంచి కుట్టేస్తలేను కాబట్టి ఇలా 2 టక్స్‌లు కుట్టుకోవాలి. 2 టక్స్‌లు కుట్టి తర్వాత ఈ బెల్ట్ కుట్టుకోవాలి. ఈ బెల్ట్ కూడా సేమ్ అన్ని బ్లౌజుల్లాగానే కుట్టుకోవాలి గానీ మగ్గం గల్ల కోసమని మీకు చూపిస్తున్నా. కొత్త వాళ్ళు చాలా మంది భయపడుతుంటారు కదా! వర్కున్నందుకు. రాళ్ళ వర్కుంది. అందుకని మీకు చూపిస్తున్నా కొత్త వాళ్ళ కోసమని. ఏదైనా మనకు చేతికి తలిగితే అక్కడ అవి పీకేసుకోవాలి. రాళ్ళుంటాయి కదా! స్టోన్స్ అవి పీకేసుకోవాలి. ఈ విధంగా ఈ బెల్ట్ కుట్టుకోవాలి. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తలేరు. చూస్తున్నారు గానీ లైక్ చేస్తలేరు. మీకు ఫుల్ వీడియో కావాలంటే షార్ట్ వీడియో వద్దనుకుంటే నేను కింద లింక్ ఇస్తా. మన ఛానెల్‌లోకి పోయి చూడండి. మగ్గం వర్క్‌దే ఫుల్ వీడియో గూడా ఇస్తా. అర్ధగంట 20 నిమిషాలు, అర్ధగంట ఉన్న వీడియో మీకు కింద లింక్ పెడతా. 20 నిమిషాలు ఖచ్చితంగా 15 నిమిషాలన్నా ఉంటది. ఆ వీడియో మీకు లింక్ పెడతా చూడండి ఫుల్ వీడియో. ఇప్పుడొచ్చేసి ఈ గల్ల రౌండ్ గూడా సేమ్ కుట్టి, సేమ్ మంచి మళ్ళ పైన కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఇది చార్ట్ వీడియో కావచ్చు. కొంచెం తొందరగా చెప్పాల్సొస్తది కాబట్టి మీకు గూడా అర్థమైతదని అనుకుంటున్నా. అర్థం చేసుకుంటారని. ఇలా టక్స్‌లు మాత్రం గుర్తుపెట్టుకొని కుట్టుకోవాలి. గుర్తుపెట్టకుండా కొత్త వాళ్ళెవ్వరు గుర్తుపెట్టకుండా ఓన్‌గా కుట్టకండి. ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాక ఇలా టక్స్‌లు కుట్టుకోండి. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా టక్స్‌లు గుర్తుపెట్టుకొనే కుట్టాలి. సేఫ్ బెల్ట్ కూడా ఇలా మంచి మళ్ళ వచ్చేలా చూసుకొని కుట్టుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. నీట్‌గా ఇలా కుట్టుకోవాలి. మనకు ఉల్టా తీయడానికి సేమ్ ఇలా వచ్చిందా రాలేదా చూసి ఇప్పుడు ఉల్టా తీయడానికి కుట్టుకోవాలి సేఫ్ బెల్ట్ అనేది. క్రాస్ పట్టీలు అనొచ్చు, షేప్ బెల్ట్ అనొచ్చు. ఇది కూడా ఇలా సేమ్ కుట్టుకోవాలి. నీట్‌గా కుట్టి మనకు ఉల్టా తీసుకోవడానికి అవకాశం ఉంది. లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారు. లైక్ చేసి చూడండి జర. ఇప్పుడొచ్చేసి ఇగో ఇలా రెడీ అయితది. ఇప్పుడు ఉక్సుల పట్టి, కాజాల పట్టి. ఇప్పుడు ఉక్సుల పట్టి కుడుతున్నా నేను. ఉక్సుల పట్టి కూడా ఇలా అనగడానికి కుట్టేస్తున్నా. ఇప్పుడొచ్చేసి ఈ పైనుంచి కుట్టి ఇలా మొత్తం మడత పెడుతున్నా. చిన్న మడత, పెద్ద మడత మొత్తం ఉక్సుల పట్టి ఎంతుందో అంత మొత్తం లోపలికి మడత పెట్టి కుట్టు పెట్టుకోవాలి. ఏదైనా రాళ్ళు, స్టోన్స్ వర్కు ఉంటే చూసి కుట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ అతికిస్తున్నా. 2 షోల్డర్. 2 సేమ్ అతికించుకోవాలి ఈ విధంగా. నేను చూపించే విధంగా అతికియండి. సూది ఇరగకుండా ఉంటది. తొందరగా అయిపోతది. మీకు తొందరగా అయిపోయింది అర్థం కాలేదనుకుంటే ఫుల్ వీడియో లింక్ ఇస్తా. ఖచ్చితంగా ఛానెల్‌కి వచ్చి చూడండి. ఇవి పూసలున్నాయి. ఇంకా జాగ్రత్త. పూసలు ఒక్కొక్క పూస లోపలికి అనుకుంటా కుట్టాలి. ఎందుకంటే ఇప్పుడు బ్లౌజులకు మొత్తం కింద పూసలే వస్తున్నాయి కాబట్టి ఇలా వస్తాయి. ఇప్పుడు సంక రౌండ్ అనేది కరెక్ట్‌గా కుట్టుకోవాలి. చూడండి. సంక రౌండ్ కరెక్ట్‌గా కుట్టుకొని కుట్లేసుకుంటే సరిపోతది. సంక రౌండ్ అనేది నీట్‌గా కుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా వస్తది సంక. సేమ్ కుట్లు సైడ్‌ల కుట్లు గూడా సేమ్ కుట్లు అక్కడ 3, ఇక్కడ 3 4 కుట్లేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అయితది. ఇంతే ఫ్రెండ్స్.